హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిషి ఇంద్రాణిని హాల్లో కూర్చోబెట్టి ఇక ఆ బిజినెస్ డీల్ పూర్తి చేయడానికి సైన్లు పెట్టడానికి రెడీగా ఉంటుంది. అప్పుడే బూచి ఒక వేషం వేసుకొని గడ్డం పెట్టుకొని, హలో ఇంద్రాణిజీ, ఏంటి జీ నేను మీకు గుర్తుకులేనా అని ఎంటర్ అయిపోతాడు. నిషితో వచ్చేసింది మరెవరో కాదు, మన బూచిని అని మెల్లగా సుధాకర్కి చెబుతుంది. అవునా బూచినా, ఏంటమ్మా కౌశిక్కి ఇదంతా అని షాకింగ్గా చూస్తూ ఉంటే, మామయ్య చూడండి మీకే అర్థమవుతుంది అని కౌశిక్కి అంటుంది. అలా బూచి ఎంటర్ అయిపోవడంతో హలో హలో ఎవరు సింగిల్ జీ అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. నేను ఇంద్రాణి గారితో మాట్లాడడానికి వచ్చాను. ఏంటి నేను గుర్తుకు లేదా అని అడుగుతూ ఉంటాను. నువ్వెవరో నాకెలా తెలుస్తుంది అని ఇంద్రాణి అంటుంది. అదేంటి నేను మీకు గుర్తు లేకపోవడం ఏంటి? కోట్ల డబ్బు మీ చేతిలో పెట్టాను, లాభాలు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేశారు. నా కోట్ల డబ్బు బిజినెస్లో పెడితే మొత్తం మీరే దోచేసుకున్నారు. నేనేమో ఇప్పుడు జీరో అయిపోయాను. నన్నేమో మోసం చేసి నన్ను మీ చేతిలో మోసపోతే మీరు నేను అసలు గుర్తులేను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. బూచి సింగిలాగా నటిస్తూ మాట్లాడుతూ ఉంటే నిషి, వైజయంతి వాళ్ళు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అమ్మే నిషి, ఏంటి ఈ సింగ్ ఇలా మాట్లాడుతున్నాడు? ఈ ఇంద్రాని మోసగద్దంట, కోట్ల డబ్బు ఆవిడతో మోసపోయాడంట అని ఆవిడ అంటుంది. లేదంటే ఇంద్రాని వారు చాలా మంచివారు, నాకు నమ్మకం ఉంది అని నిషి అంటుంది. అబ్బా, ఇంత చేస్తున్నా కూడా ఈ నిషి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని కౌశికి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ధాత్రి బూచి వైపు చూసి ప్లాన్ బి అమలు చేసేసే అని సైగ చేస్తూ ఉంటుంది. నిషి, ఇతనెవరో కూడా నాకు తెలియదు అని ఇంద్రాణి చెబుతూ ఉంటే, నాకు మీ పైన నమ్మకం ఉంది ఇంద్రాణి, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి నేను సైన్ చేస్తాను అని నిషి డాక్యుమెంట్స్ తీసుకొని సైన్ చేయబోతూ ఉంటుంది. నేను ఆపే తీరుతాను అని ధాత్రి మాటలను గుర్తు